హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ డేటింగ్ కిడ్స్. ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే పంచదార, మిల్క్ బ్రెడ్ వాడకుండా ఇలా బ్రౌన్ బ్రెడ్, బెల్లం వేసి బ్రెడ్ హల్వా చేయండి. చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. మీ ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్కి ఇలా బ్రెడ్ హల్వా చేసి పెడితే. పంచదార చేసి వేస్తే అందరూ ఇష్టపడరు కదా కొంతమంది, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఈ బ్రెడ్ హల్వా కోసం నేను ఇక్కడ ఒక 5 పీసులు బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నానండి. దీన్ని ఒక రోజంతా నైట్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుంది. ఈ బ్రౌన్ బ్రెడ్ని ఇలాగా 2 పీసెస్గా చేసుకున్నాను. నేను వీటికి ఉండే సైడ్ పార్ట్స్ ఏమీ తీయలేదండి. మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఆయిల్లో ఫ్రీగా ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టేద్దు, మాడిపోతాయి. ఇలాగా బ్రెడ్ మంచి రంగు వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగిలిన బ్రెడ్ని కూడా మొత్తం ఫ్రై చేసుకోండి. మీకు ఒకవేళ ఈ బ్రౌన్ బ్రెడ్ దొరకకపోతే మిల్క్ బ్రెడ్ అయినా వాడుకోవచ్చండి. ఇలాగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాగా ఒక గిన్నెని తీసుకొని 5 బ్రెడ్ ముక్కలకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 1 కప్పు బెల్లానికి ఒక 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా 2 కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఈ బెల్లాన్ని కలుపుకుంటూ ఊరక కరిగించండి. అంతే, ఏమీ నీళ్లు మరగాల్సిన పని లేదండి. ఒక 2-3 నిమిషాలకి బెల్లం అనేది ఇలా బాగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హల్వా చేయడానికి ఇలా ఒక పెద్ద కడాయిని తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు ముక్కలు వేసుకోండి. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ 2 మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు ఇలా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇలా వడకట్టి వేసుకోండి. ఇసుక అనేది ఏమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా బాగా మరిగే వరకు మరిగించుకున్న తర్వాత దీనిలోకి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. మనం పట్టుకుంటే ఇలా జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళని ఈ బ్రెడ్ ముక్కలు అంతా బాగా పీల్చుకునే వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల కల్లా బ్రెడ్ ముక్కలు ఈ వాటర్నంతా ఇలా పీల్చుకొని సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు గెరిటతోటి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం మెత్తగా మెదుపుకోండి. ఇలా అంతా మెదుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలు మేగడతో సహా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేకపోతే మామూలు పాలైనా ఒక అరకప్పు వేసుకోండి. ఇలా వేసుకొని ఈ పాలు ఈ బ్రెడ్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాలు ఈ హల్వాని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మాడిపోయిందంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదండి హల్వాది. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఇలాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 5-6 యాలక్కాయలని ఇలా పొడి చేసి వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తినేటప్పుడు బాగుంటాయి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఏ స్వీట్లోనైనా ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఈ కన్సిస్టెన్సీతో ఉంటే చల్లారిపోయిన తర్వాత కూడా హల్వా అనేది గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందండి. ఇక్కడ నేను మీకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎలా ఉందో హల్వా? చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా మీరు ఎప్పుడు బెల్లంతో హల్వాని ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది.